జావా యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇది కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా జావాలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఎఫిషియంట్ సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ మనకి జావాలో కుదురుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ రాబస్ట్. చాలా సింపుల్గా అప్లికేషన్స్ చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ క్విక్గా డెవలప్ చేసుకొని మనం ఆ ప్రోగ్రామ్స్ని యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ సెక్యూరిటీ. డేటాకి సెక్యూరిటీ ఇవ్వడంలో జావా ప్రోగ్రామింగ్ అనేది టాప్ పోర్షన్ని కలిగి ఉంది. సో ఎప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడైతే కంపెనీస్ యూజ్ చేసుకోవాలనుకుంటాయో దానికి ఈ ఫీచర్స్ అన్నీ అవసరం. సింపుల్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి, పోర్టబిలిటీ ఉండాలి. ఇక్కడ పోర్టబిలిటీ, ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అని ఉంది. ఎందుకంటే ఈ రెండు ఫీచర్స్ జావా అనేది మనకి తెలుసు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం జావాని. మరి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ జావా అయినందువల్లనే ఈ పోర్టబిలిటీ, ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అనేది వస్తుంది. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో, అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేసుకున్న కంప్యూటర్లో, డిఫరెంట్ హార్డ్వేర్ పార్ట్స్ గల కంప్యూటర్స్లో ఈ జావా ప్రోగ్రామ్స్ని మనం చేసుకొని ఒకదాని నుంచి ఇంకో చోటికి ఈజీగా ఇన్ఫర్మేషన్ని, ఆ యొక్క ప్రోగ్రామింగ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అది పోర్టబిలిటీ అండ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్. నెక్స్ట్ మల్టీ థ్రెడెడ్. జావాలో థ్రెడ్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ థ్రెడ్స్ టాపిక్ ద్వారా మనం మ్యాక్సిమం సిపియు యొక్క క్యాపబిలిటీని యూజ్ చేసుకొని సైమల్టేనియస్గా మనం ఈ యొక్క జావా ప్రోగ్రామింగ్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ని ఈ థ్రెడ్స్ ద్వారా యాక్టివేట్ చేసుకొని క్విక్గా మన ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ చూసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ యూనిట్ ఒక్కొక్క థ్రెడ్గా విడిపోయి ఒక్కొక్క థ్రెడ్ ఒక సిపియులో ఉన్న ఒక్కొక్క స్పేస్ని యూజ్ చేసుకొని సైమల్టేనియస్గా ఆ సిపియు యొక్క పర్ఫార్మెన్స్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని అట్ ఎ టైం వర్క్ చేసుకునేదానికి ఈ మల్టీ థ్రెడ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, అది జావా యొక్క వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అన్నమాట. నెక్స్ట్ జావా అనేది డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్. ఇక్కడ ప్రోటోకాల్స్ని ఈజీగా యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ చేసే కేపబిలిటీ జావాకి ఉంది కాబట్టి దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇంటర్ప్రిటెడ్ అండ్ హై పర్ఫార్మెన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాం జావాలో వర్చువల్ మెషిన్ జేవిఎం అనేది ఉంది. అదే జావా యొక్క ఇంటర్ప్రిటర్. సో ఫస్ట్ మన ప్రోగ్రామ్ని కంపైలర్ ద్వారా కంపైల్ చేస్తాం. ఈ కంపైల్డ్ యొక్క ఆబ్జెక్ట్ కోడ్ అనేది కంపైల్ చేసిన తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఇంటర్ప్రిటర్ ద్వారా క్విక్గా టార్గెట్ మెషిన్లో చాలా సింపుల్గా యాక్టివేట్ అయ్యి మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా జావాలో యూనిక్ ఫీచర్స్ అనేటివి ఉన్నాయండి.